these are the most experience. Right. మనకి ఏమి ఇచ్చారంటే మా అమ్మాయి చెప్పింది అనమాట. మనకి ఏం చెప్పారంటే క్వైరీ అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్లో మనం చూడకూడదు అనమాట రిజల్ట్. మనం ఎప్పుడు కూడా ఏం ఇస్తారంటే మోస్ట్లీ మనకి క్వైరీ అనేది ఇస్తారు టాస్క్. ఇన్పుట్ ఫార్మాట్ అవుట్పుట్ ఫార్మాట్ మాత్రమే వస్తాయి. వాటిలో మనకి ఏమి ఇస్తారంటే ఇక్కడ నోట్ కానీ కీవర్డ్స్ అనేవి ఇస్తారన్నమాట. అంతేగాని మిగతాయి మనకి ఇవ్వరనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఇలాంటి టికెట్ సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారో చూస్తున్నాం అనమాట. ఓకే, గివెన్ ఏ నంబర్ అంటే మనకు ఒక నంబర్ ఇస్తారన్న, రైట్ ద ప్రోగ్రామ్ దట్ రీడ్ ఎన్ నంబర్ అంటే అప్పుడు నీకు చెప్పాడు కదా ఎన్ నంబర్స్ అన్నాడంటే ఏంటి, నీకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నంబర్ని బేస్ చేసుకుని నువ్వు ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్లు ఎన్ని తీసుకుంటావు, నువ్వు ఎంతైతే నెంబర్ తీసుకున్నావో అన్ని ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. వాటి ఆధారంగా నువ్వు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ రాయాలంట. ఓకే, అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు నువ్వు ఎలా ప్రింట్ చేయాలంటే ఏ నంబర్స్ అయితే 5తో డివిజిబుల్ అవుతాయి నువ్వు తీసుకున్న వాటిలో ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒక లిస్ట్ లోపల స్టోర్ చేసుకొని ఆ లిస్ట్ యొక్క రిజల్ట్ని మాత్రం మనకి ఏం కావాలంటే కనపడేటట్లు ప్రింట్ చేయాలంట. అది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. బట్ నాకు ఐ డోంట్ నో, అర్థం కాలేదు క్వశ్చన్. ఇప్పుడు నేనేం చేశానంటే నాకు ఒక నెంబర్ తీసుకున్నాను. అంటే నాకు ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఇన్పుట్లో మనకు నచ్చిన ఏదైనా ఒక నెంబర్ తీసుకోమన్నారు. అంటే నాకు నచ్చిన నెంబర్ అంటే 3 అని తీసుకున్నా. ఓకే, దానికి రిలేటెడ్గా నువ్వు 3 అని తీసుకున్నావు కాబట్టి నువ్వు ఎన్ని ఇన్పుట్ వాల్యూస్ని తీసుకోవాలంటే 3 ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలంట. ఒకటి నేను తీసుకున్నా అంటే 10 అని, మరొకటి 7 అని, మరొకటి 35 అని తీసుకున్నా. ఓకే డన్. ఫస్ట్ ఏమేమి తీసుకోవాలో అర్థమైంది. అంటే ఫస్ట్ నాకు నచ్చిన నెంబర్ ఏదైనా సరే ఇన్పుట్లో ఫస్ట్ లైన్లో తీసుకోమన్నాడు. మనం ఇన్పుట్లో మనకు నచ్చిన నెంబర్ ఎంతైతే తీసుకున్నామో ఆ నెంబర్ ఎంతైతే చెప్తుందో అన్ని రకాల ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలంట. నేను ఇన్పుట్లో 3 అని తీసుకున్నాను అంటే నేను ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి, 3 వాల్యూస్ తీసుకోవాలి. ఇన్పుట్లో నేను 5 ఇచ్చానుకో ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి మనం చెక్ చేయాలంటే 5 వాల్యూస్తో మనం చెక్ చేయాలన్నమాట. సో నేను ఇన్పుట్లో ఒక నెంబర్ 3 అని తీసుకున్నాను, ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను ఎంతంటే 3 అని తీసుకున్నాను. సో నాకు దానికి తగ్గట్లు నేను ఏం చేశానంటే అన్ని 3 ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నాను. ఒకటి 10, ఇంకొకటి 7, ఇంకొకటి 35 అని తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ ఏదైతే ఉందో దీనిలో ఉన్న ప్రతి వాల్యూ నేను ఏం చేశానంటే 5తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకున్నాను. 5తో ఏం చేశానంటే డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకున్నాను. ప్రతి వాల్యూ నేను ఏం చేశానంటే 5తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకున్నాను. ఏవైతే 5తో డివిజిబుల్ అవుతాయో ఆ డివిజిబుల్ అయ్యే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏం చేసుకున్నా అంటే సపరేట్గా తెచ్చుకుంటున్నాను. 10 అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది 35 అవుతుంది. కాబట్టి ఈ వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్ని లైన్ బై లైన్ కాకుండా ఒక లిస్ట్ తీసుకొని
ఆ లిస్టులో వచ్చిన రిజల్ట్ ఎంతైతే ఉంటుందో ఆ రిజల్ట్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే 1 by 1 ఇలా ప్రింట్ చేయాలంట. అంటే నువ్వు ఎన్ని రకాల వాల్యూస్తో తీసుకున్నా కానీ ఫార్మెట్ ఎలా ఉండాలంటే ఇలానే ఉండాలంట. ఇలా గనక చెయ్యాలి అంటే మనం పైథాన్లో క్వైరీ అనేది ఎలా రాస్తారు, అంటే పైథాన్లో ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఓకే, ఈ టికెట్ కనుక మనం చేయడం కనుక వచ్చేసింది అనుకోండి, మనం చాలా వాటికి ఏం చేయగలమంటే లిస్ట్ మీద కాన్సెప్ట్స్ ఈజీగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఇదే మనం ఏదైతే క్వశ్చన్ తీసుకున్నామో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మనం ఏమైతే చేస్తున్నామో వాటన్నిటిని స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. ఫస్ట్ ఈ టికెట్ చేయాలనుకో, ఫస్ట్ నేను ఏం చేశాను మురళి, వాట్ ఐ డిడ్ ఫస్ట్ నేను ఇన్పుట్ చూసుకో. ఫస్ట్ నేను ఏం చేశాను, 3 అంటే 3 అనేది అంటే ఇన్పుట్ తీసుకున్నాను, అంటే 3 అనే నెంబర్ని తీసుకున్నాను. ఓకేనా, దాని తర్వాత నేను ఏం చేశాను, సేమ్ n నంబర్స్ ఇన్పుట్ తీసుకో. n నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలన్నమాట. నా ఇన్పుట్స్ అన్ని కూడా ఏం కావాలంటే 1 by 1 ప్రింట్ అవ్వాలి. ఇన్పుట్స్ ఏంటి, ఇక్కడ యారో మార్క్ చూస్తున్నాను రాయకుండా. ఓకే, తర్వాత స్టెప్ నేను ఏం చేశాను, లాజిక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు నా దగ్గర n అంటే 3 తీసుకున్నాను కాబట్టి దాంట్లో 1 నెంబర్ని తెచ్చుకోవాలి. సింగిల్ నెంబర్ని ఏం చేయాలంటే తెచ్చుకోవాలి. ఒక్కొక్క మన దగ్గర ఇన్పుట్స్ చాలా ఉన్నాయి కదా, వాటిలో సింగిల్ నెంబర్ తెచ్చుకోవాలి. ఆఫ్టర్ దట్ దాని లిస్ట్ లోకి మార్పించుకొని సింగిల్ నెంబర్ ని ఏం చేయాలంటే 5 తో డివిజిబుల్ చేయాలి. 5 తో డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ అయిందనుకో వాటన్నిటిని కూడా ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్ గా ఏం చేయాలంటే అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి. ఇదేనా? ఓకే, అంటే ఈ క్వశ్చన్ చేయాలంటే ఈ స్టెప్స్ చేస్తే నాకు ఏమైందంటే అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఈ స్టెప్స్ అన్నిటిని కూడా 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఇక్కడ ఇన్పుట్ ఏదైతే వచ్చారో ఈ ఇన్పుట్ వాల్యూని తెచ్చుకోవాలన్నమాట. అలా తీసుకోవాలంటే ప్రోగ్రామ్లో ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఈ ప్రోగ్రామ్లో ఉన్న క్వశ్చన్స్ కనుక చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో దాన్ని చూసుకోవాలి. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు, ఇన్పుట్ అనే ఒక డబ్బా తీసుకుని దాంట్లో ఫస్ట్ లైన్లో నువ్వు ఏం చేయమంటే ఒక ఇంటీజర్ని తీసుకోవాలి అని చెప్పాడు. ఓకే, ఇన్పుట్ అనే డబ్బా తీసుకున్నాను, దాంట్లో ఒక ఇంటీజర్ తీసుకున్నాను, నాకు నచ్చింది 3 అనేది తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇక్కడ తీసుకున్న ఇంటీజర్ ఏదైతే ఉందో ఆ ఇంటీజర్ నేను ఏం చేద్దాం, ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. ఆ ఇంటీజర్ని ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం, నవీన్ డూ యు నో? ఇన్పుట్ టాప్ ఓకే, ఇన్పుట్ టాప్ అని పెట్టి ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ అన్ని వస్తాయి. వాటన్నిటి గురించి అంత ఇంటీజియర్లో కనుక కన్వర్ట్ చేయాలంటే ఇన్పుట్ టాప్ అని పెట్టేసాను. ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఒక వాల్యూని ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఎందుకంటే దీన్ని మొత్తాన్ని ఏమవుతుందంటే నాకు ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలో చెప్తుంది కాబట్టి దీనికి ఒక పేరు పెట్టుకున్నాను, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని పెట్టుకున్నాను అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూసుకున్నాను. ఓకే, రన్ చేశాను. ఎస్, దిస్ వన్ ఈస్ వర్కింగ్ ఫైన్. నాకేమైందంటే మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూ ప్రాపర్గా అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇన్పుట్ అనే డబ్బాలో ఇంకొకటి కూడా చెప్పాడు, ద నెక్స్ట్ n లైన్స్ ఇన్పుట్ కంటైన్ ఇంటీజర్స్. అంటే నువ్వు ఫస్ట్ లైన్లో నువ్వు ఏదైతే తీసుకున్నావో దానికి రిలేటెడ్గా ఏం చేయమన్నాడంటే తర్వాత లైన్లో అన్ని వాల్యూస్ తీసుకోమన్నాడు. అంటే ఏంటి, నేను ఇన్పుట్ డబ్బాలు ఎన్ని తీసుకున్నాను, 3 అని నెంబర్ తీసుకున్నాను కాబట్టి అంటే నేను ఏం చేయాలి, ఇన్పుట్ డబ్బాలో నెక్స్ట్ ఏం చేయాలి, అన్ని న్యూ లైన్స్లో నేను ఏం చేసుకోవాలంటే వాల్యూస్ తీసుకోవాలంట. ఒక లైన్లో నేను ఏం చేశానంటే 10 అని తీసుకున్నాను, ఇంకో లైన్లో ఏం చేశానంటే 7 అని తీసుకున్నాను, ఇంకో లైన్లో ఏం చేశానంటే 35 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ వాల్యూస్ అన్నిటి కూడా నేను ఏం చేశానంటే ప్రోగ్రామ్కి 1 by 1 తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం, ప్రోగ్రామ్లోకి ఇన్పుట్లో నేను ఏవైతే తీసుకున్నానో ఈ 3 వాల్యూస్ తెచ్చుకుంటాను. ఫస్ట్ 3 చెప్పగానే 3 వచ్చేస్తుంది. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇన్పుట్లో ఉన్న రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారు, ఎనీబడీ నోస్? అంటే అప్పుడు ఎలా తెచ్చుకోవాలంటే మనం ఇక్కడ ఒక లూప్ వాడతాం. ఎందుకంటే ఫర్ అని రాసేసి ఐ అని రాసేసి ఒక వాల్యూ తెచ్చుకోవాలంటే మనకు తెలుసు. ఎలా అంటే నేను ఇన్పుట్లో సెకండ్ వాల్యూ తెచ్చుకోవాలనుకుంటున్నాను, నమ్ ఈక్వల్ టు ఇంట ఇన్పుట్ టాప్ అని. ఓకే, ఇప్పుడు నేను చేస్తే ఏమో చెప్పచ్చు,
ప్రింట్ ఆఫ్ నమ్ అన్న ఏం జరిగింది సెకండ్ వాల్యూ వచ్చింది. అలాంటి థర్డ్ వాల్యూ కూడా తెచ్చుకోవాలనుకున్నాను. మళ్ళీ నేను ఏం చేస్తుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కోడ్ రాసేసాను. మళ్ళీ ఏం చేశాను, నమ్మని వేరియబుల్ తీసుకుని అటు నమ్మ అంటారు కదా, నంబర్ షార్ట్ కట్గా రాసుకుంటున్నాను. నమ్మని రాసుకొని మళ్ళీ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేసాను, ఏమైందో చూద్దాం. ఏమైంది, తర్వాత వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేసింది. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇస్తే నాకేమైందంటే అక్కడ ఉన్న వాల్యూ రావడం అనేది జరిగింది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాను కోడ్, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సెకండ్ లైన్లో నేను ఏదైతే తీసుకున్నానో ఫస్ట్ అది ప్రింట్ అయింది. తర్వాత లైన్లో ఏదైతే తీసుకున్నానో తర్వాత అది ప్రింట్ అయిపోయింది. మళ్ళీ నేను కోడ్ ఏం చేశాను అంటే తర్వాత వాల్యూ కూడా తీసుకోవాలనుకున్నాను. మళ్ళీ ఏం చేశాను, ఇదే కోడ్ని ఇక్కడ రాసానుకో తర్వాత వాల్యూ కూడా వచ్చేస్తుంది. అంటే నేను ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్నిటిని తెచ్చుకోవాలనుకో జనరల్గా నేను ఏం చేస్తాను, ఇలా కోడ్ రాస్తే మాత్రమే నాకేమైందంటే ఆ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఎలా అయితే ఉందో ఫిఫ్త్ లైన్ సిక్స్త్ లైన్ కూడా అలానే ఉంది. సిక్స్త్ లైన్ సెవెంత్ లైన్ కూడా ఎలా ఉంది, అలానే ఉన్నాయి అనమాట. అంటే ఒకే టైప్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో, ఒకే టైప్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ నేనేం చేయాల్సి వస్తుంది, మల్టిపుల్ టైమ్స్ రాయాల్సి వస్తుంది. అంటే ఒకే టైప్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా నేనేం చేయాలంటే రాయాల్సి వస్తుంది అనమాట. అలా చేయాలి అనుకో ఒకటే టైప్ ఆఫ్ కోడ్ అనమాట. అంటే 3-4లో ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో అదే కోడ్ 5-6లో కూడా ఉంది, అలానే 7-8లో కూడా ఉంది. అంటే ఒకటే లైన్ని మనం ఏం చేస్తారు పైథాన్లో బోలెడన్ని సార్లు ఎవరు రాయరనమాట, సింప్లిఫైడ్గా రాయాలి. అంటే ఇలా 3-4లో ఉన్న ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ 5-6లో 7-8లో కూడా రిపీటెడ్గా మనం రాయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే లూప్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ లూప్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే రాసుకోవచ్చు అనమాట. అంటే లూప్లా రాయాలంటే ఏం చేస్తామంటే వీటన్నిటి బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాసాను చూడు, వీటన్నిటి బదులు మనం ఏం చేస్తామంటే ఇన్నిసార్లు రిపీట్ చేయకుండా ఒక్కసారి బ్లాక్ ఆఫ్ కోడ్ పెట్టుకొని అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఒక లూప్ రాస్తాం. లూప్ అంటే మనకి తెలిసింది ఫర్ లూప్తో రాయాలనుకో మనకి ఏంటి, ఫర్ అని రాసి నంబర్ని కదా నేను అరేంజ్ చేద్దాం అనుకుంది, వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత ఇన్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తాం రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఎన్నిసార్లు నాకు రూప్ రన్ అవ్వాలి, ఈ కింద పెట్టిన బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నాకు ఎన్నిసార్లు రన్ అవ్వాలి 3 సార్లు రన్ అవ్వాలి. ఎన్నిసార్లు రన్ అవ్వాలో చెప్పాలంటే ఇది చెప్తుంది. కాబట్టి ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే కాలన్ అని పెట్టాను. ఇక్కడికి వెళ్ళి బదులు నంబర్ అని ఇద్దాం, ఎందుకంటే నంబర్ అని ఇద్దాం, ఇక్కడ కూడా నంబర్ అని ఇద్దాం. ఓకే, ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేశాను. చూడు, ఇందాక నాకు ఏదైతే కోడ్ వచ్చిందో అదే కోడ్ అనేది వచ్చింది నాకు ఇప్పుడు రిపీటెడ్గా వరుసగా ఇన్పుట్లో నేను ఏదైతే వాల్యూస్ ఇచ్చానో ఆ వాల్యూస్ అన్ని రిపీటెడ్గా నాకు ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇన్పుట్లో మల్టిపుల్ వాల్యూస్ని కనుక మనం వాడుకోవాలనుకున్న మల్టిపుల్ వాల్యూస్ని మనం ఏం చేస్తున్నామంటే తెచ్చుకోవాలంటే ప్రోగ్రామ్ లోపలికి అప్పుడు ఏం చేస్తారంటే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకు లూప్ వాడారు ఏంది అనేది మీకు ఇనిషియల్గా తెలియాలన్నమాట. అది తెలిస్తేనే నెక్స్ట్ ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థమైపోయింది అనమాట. ఓకేనా, అంటే ఇలా నేను మల్టిపుల్ వాల్యూస్ తెచ్చుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకేమైందంటే నేను చేసిన స్టెప్లో ఈ ఇన్పుట్ వాల్యూస్ని కూడా తెచ్చుకోవడం అనేది నాకు అయిపోయింది అనమాట. ఓకేనా, ఓకేనా, ఈ ఇన్పుట్ వాల్యూస్లో నాకు ఏమైందంటే ఒక్కొక్క వాల్యూ అనేది వచ్చేసింది. దేంట్లోకి వచ్చేసింది, ప్రింట్ ఆఫ్ నంబర్ అనే వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఆ వచ్చిన ఒక్కొక్క నంబర్ అనే వేరియబుల్ ఇన్పుట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ నేనేం చేయాలి 5 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అయినాయి అనుకో వాటిని మాత్రమే మనం తెచ్చుకుంటాం, అవ్వలేదనుకో ఏం చేస్తాం, వాటిని మాత్రం ఏం చేస్తాం అంటే ఇగ్నోర్ చేసేస్తాం. అంటే ఇప్పుడు 5తో ఏవైతే డివిజిబుల్ అవుతాయో అలా డివిజిబుల్ అయ్యే వాటిని తెచ్చుకోవాలనుకున్నాం. డివిజిబుల్ అవ్వాలి అంటే ఎలా చెప్తారు, 5 అనే టేబుల్ తీసుకున్నాను, సపోజ్ 10 అనే నెంబర్ తీసుకున్నాను. ఎప్పుడు ఇది డివిజిబుల్ అయిందని చెప్తాము, ఈ టేబుల్ని కనుక మనం ఏం చేసామంటే డివైడ్ చేసేసామంటే దాంట్లో ఏమొస్తాయి అంటే కోషంట్ రిమైండర్స్ అనేవి వస్తాయి. దేని యొక్క రిమైండర్ అయితే 0 అవుతుందో ఆ నెంబర్ డివిజిబుల్ అయ్యింది అని చెప్తారనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో ఇన్పుట్లో వచ్చిన ఫస్ట్ నెంబరు డివిజిబుల్లో కాదో రాస్తున్నాను. అలా రాయాలి ఏం చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నాను డివిజిబుల్లో కాదో రాద్దాం అనుకున్నాను. జనరల్గా డివిజిబుల్లో కాదో రాయాలనుకో అప్పుడు నేనేం చేశాను, జనరల్గా నంబర్ అని రాసేసి పర్సంటైల్ 5 అని రాసేసి
ఈక్వల్ టు 0 కనుక అయిందనుకో ఆ నెంబర్ ఏంటంటే డివిజిబుల్ అని చెప్తాను. అలానే తర్వాత ఉన్న నెంబర్ కూడా డివిజిబుల్లో కాదు చెప్పాలనుకో అప్పుడు మళ్ళీ ఏం చెప్తాము, మళ్ళీ నంబర్ పర్సంటేజ్ ఈక్వల్ టు డివిజిబుల్ అని రాస్తాం. ఇంతకని రాసుకుంటే వెళ్ళేది అంటే వాటిలో ఒక్కొక్క వాల్యూ ఇది డివిజిబుల్లా కాదా, ఇది డివిజిబుల్ అయితే తర్వాత లైన్లో కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దాన్ని వదిలేసి నెక్స్ట్ నెంబర్ తీసుకో అని మనం కంప్యూటర్కి చెప్పాలనుకో ఎలా చెప్తారంటే ఒక కండిషనల్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్ రాయాలంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇఫ్ అనే కీవర్డ్ పెట్టి దాని పక్కన మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ తీసుకునే నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుందా లేదని ఒక కండిషన్ చెప్పేసి తర్వాత కాలం పెట్టాను. కిందకు వచ్చి నేను ఏం చేశానంటే అవి డివిజిబుల్ అయిన నెంబర్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నంబర్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే నేను తీసుకున్న వాల్యూస్లో ఏవైతే డివిజిబుల్ అయినాయో ఆ డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మాత్రమే నాకు రావడం జరిగిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను పెయింట్లోకి వెళ్దాం. అంటే ఏవైతే డివిజిబుల్ అవుతాయో ఆ డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ నాకు వచ్చేసేసినాయి అనమాట. ఓకేనా, ఆ తర్వాత నేను ఏం చేశాను, డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ నాకు వచ్చేసినాయి. వీటన్నిటిని ఏం చేద్దాము, స్టోర్ చేసుకోవాలనుకున్నాను. స్టోర్ చేసేసుకొని వాటన్నిటిని ఎలా రావాలి, ఒక లైన్లో మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవ్వాలి, లిస్ట్ రూపంలో ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే మనకి ఏవైతే రిజల్ట్ వచ్చినాయో ఈ రిజల్ట్ అన్నీ కూడా నాకు ఏం కావాలి, 1 by 1గా కాదు, ఒకే లైన్లో రావాలన్నమాట. ఒకే లైన్లో రావాలనుకో స్ట్రింగ్లో అయితే మీకు అందరికి చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లిస్ట్లో చేస్తున్నాం అనమాట. అంటే ఒకే లిస్ట్లో కనుక అటన్నిటిని ఒకే లైన్లో కనుక రావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజేషన్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్ని వాడతారనమాట. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లిస్ట్ రూపంలో కాబట్టి నాకు కావాల్సింది ఏం చేశానంటే ఏం చేసాము, డివిజిబుల్, ఏంటిది డివిజిబుల్ అండర్స్కోర్ బై 5 అండర్స్కోర్ లిస్ట్ అని పెట్టాను అనమాట. ఈక్వల్ టు ఏమని పెట్టానంటే స్క్వేర్ బ్రేస్లో పెట్టుకున్నాను. అంటే ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే అప్డేషన్ అనే స్టెప్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి డివిజిబుల్ బై 5 ఈజ్ ఈక్వల్ టు ఆ లిస్ట్ నేను ఏం చేశాను ప్లస్ ఏం చేశాను లిస్ట్ ప్లస్ అప్పుడు నేను ఏం చేయాలి, ఏవైతే వాల్యూస్ వస్తాయి వాటన్నిటిని లిస్ట్లో స్టోర్ చేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే నెంబర్ అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేద్దాం అంటే సింగిల్ లైన్లో అవుట్పుట్ చూద్దాం అనుకుంటాను కాబట్టి ప్రింట్ ఆఫ్ అని రాసేసి డివిజిబుల్ బై 5 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, కోడ్ని రన్ చేశాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూశాను. అప్పుడు నాకేమైందంటే ఏవైతే డివిజిబుల్ అవుతుందో ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేమైందంటే ఒకే లైన్లో స్టోరేజ్ అవుతుంది జరిగింది. ఎలా లిస్ట్ రూపంలో. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో, ఎనీబడి హ్యావ్. దీంతో నేను ఏం చేశానంటే దీన్ని టిక్ మార్క్ తీసేసి రన్ కొట్టాను. అప్పుడు నాకేమైందంటే ఈ క్వశ్చన్ మిగతా వాల్యూస్తో కూడా అప్లికబుల్ అవుతుందంటే అన్నిటితో అప్లికబుల్ అవుతుంది. ఫైనల్లీ మనం ఏం చేస్తామంటే టాస్క్ని సబ్మిట్ చేసేసి మనం ఏం చేస్తాం, ఆఫీస్లో ఏదైతే టాస్క్ కంప్లీట్ అయిందో దానికి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే ఒక మెయిల్ అనేది చేస్తాం అనమాట అవుట్లుక్. దీంతో మనకి ఏమైందంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడి హ్యావ్. ఓకేనా, అలానే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళి Vasanta, can you explain this ticket at once? Okay then. Okay.
అంటే ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నాకు ఏం ఇచ్చారంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత స్టెప్స్ రాసుకుందాం. నెక్స్ట్ నీకు స్టెప్స్ చెప్పను, ఎందుకంటే మీరు కొత్త క్వశ్చన్స్ చేస్తున్నారు కాబట్టి రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ గివెన్ ఏ నంబర్, అంటే మనకి ఏం చేస్తుంటే ఒక నంబర్ అనేది ఇస్తారంట ఒక ఇన్పుట్గా. ఆ నంబర్ని ఆధారంగా చూసుకొని మనం ఏం చేయాలంటే అన్ని ఇన్పుట్స్ని తీసుకోవాలంట. ఓకేనా. తర్వాత మనం ఏం చేయాలంటే ఏవైతే మనం నంబర్స్ తీసుకున్నామో వాటిలో ఫస్ట్ 2 నెంబర్స్ని, లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మనం ఏం చేయాలంటే స్టోర్ చేసుకోవాలి. దేంట్లో లిస్టు రూపంలో స్టోర్ చేసుకొని అవుట్పుట్ రూపంలో ప్రింట్ చేయాలంట. ఇలా ప్రింట్ చేయాలంటే టికెట్ ఎలా చేస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. సో ఈ టికెట్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ స్టెప్స్ రాసుకున్నాను. ఏంటంటే మనకి ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారంట. ఎంతంటే సపోజ్ దట్ మా వసంత నెంబర్కి 6 అని చెప్పింది. నెక్స్ట్ ఇష్టమైన నెంబర్ 6 అమ్మాయి, సరే 6 అని తీసుకున్నాను. మనకి ఇన్పుట్లో ఒక నెంబర్ ఇచ్చారు, అది ఎంతంటే 6 అని చెప్పారు. ఆ 6 అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఎన్ని ఇన్పుట్ వాల్యూస్ని మనం తీసుకోవాలంటే ప్రోగ్రామ్ లోపలికి 6 వాల్యూస్ తీసుకోవాలి. ఒకటి ఏం తీసుకున్నంటే 1, తర్వాత 2, ఇంకొకటి 3, ఇంకొకటి 4, 5, 6 అనేది నేను ఏం చేశానంటే 6 వాల్యూస్ తీసుకున్నాను. ఓకేనా. దీంట్లో నేను ఏం చేయాలి, ఫస్ట్ 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వాల్యూస్ని, లాస్ట్ 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వాల్యూస్ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ నుండి తెచ్చుకోవాలంట. ఓకేనా. తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న తర్వాత ఏవైతే ఉంటాయో ఏమేమి వచ్చినాయి 1, 2, ఇంకేమేమి వచ్చినాయి 1 ఒకటి వచ్చింది, 2 ఒకటి వచ్చింది, 4 ఒకటి, 5 ఒకటి, 6 ఒకటి. ఫస్ట్ 2 వర్డ్స్, లాస్ట్ 2 వర్డ్స్. వాటన్నిటిని కూడా మనం ఎలా రాయాలి అంటే వాటన్నిటిని కూడా మనం ఎలా అరేంజ్ చేయాలి, వీటన్నిటిని కూడా ఎలా అరేంజ్ చేయాలి, ఒక లిస్ట్ రూపంలో అరేంజ్ చేయాలి. ఆ లిస్ట్ రూపంలో ఎలా అంటే 1, 2, 5, 6 ఇలా అరేంజ్ చేసేసి మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ని ప్రింట్ చేయాలంట. ఇలా ప్రింట్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఇక్కడ నేను ఏదైతే స్టెప్స్ రాశానో ఈ స్టెప్స్ ప్రకారంగా ఫస్ట్ స్టెప్ నేను ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఈ 6 ఏదైతే ఉందో ఈ 6ని తీసుకోవాలి. అంటే మనం ఫస్ట్ ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలనేది రాయాలన్నమాట. అంటే క్రియేట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏంటి అనేది చేయాలన్నమాట. ఓకేనా. సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఇన్పుట్ నెంబర్ మనం ఎంతైతే తీసుకున్నామో ఆ ఇన్పుట్ వాల్యూస్ ప్రోగ్రామ్లో తెచ్చుకోవాలి. ఇన్పుట్ వాల్యూస్ ప్రోగ్రామ్లో తెచ్చుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 ఫస్ట్ 2 క్యారెక్టర్స్ మనం ఏం చేయాలంటే ఏం చేస్తారు, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ని అప్టైన్ చేయాలి. అప్టైన్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ వాడాలి, స్లైసింగ్. అంటే ఇక్కడ ఏం చేస్తే స్లైసింగ్ అనేది వాడాలి. అంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ కోసం ఒక స్లైసింగ్ వాడాలి. ఓకే సార్. తర్వాత నేను ఏం చేయాలి, లాస్ట్ 2 క్యారెక్టర్స్ ని తెచ్చుకోవాలి. లాస్ట్ 2 క్యారెక్టర్స్ తెచ్చుకోవాలన్న స్లైసింగ్ అయినా సేమ్. తర్వాత నేను ఏం చేయాలి, రెండుని కంబైన్ చేయాలి, అంటే కాన్కెటినేట్ చేయాలి. ఓకే. తర్వాత నేను ఏం చేయాలి, లిస్ట్లో ప్రింట్ చేయాలి. లిస్ట్లో ఏం చేయాలంటే అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. ఈయన ఓకే. ఈ స్టెప్స్ అన్నిటిని 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఇన్పుట్ అనే డబ్బాలో నేను 6 అని తీసుకున్నాను. ఆ 6 తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్లు నేను ఏం చేయాలి, 6 అని తీసుకున్నాను. అంటే దానికి తగ్గట్లు 6 ఇన్పుట్స్ తీసుకోవాలి. అంటే దీన్ని ప్రోగ్రాంలో రాయాలనుకోప్పుడు ఎలా రాస్తాం, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్, ఫస్ట్ లైన్ ఏం చెబుతుంది, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని చెబుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే. ఫస్ట్ లైన్ ప్రోగ్రాంలో తెచ్చుకున్నాను. దీని ఆధారంగా మనం ఏం చేయాలి, ఇన్పుట్ డబ్బాలో ఏం చేయాలి, మనం 6 వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా. ఓకే. తీసేసుకున్నాను. వీటిని నేను ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలి, ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూస్ని ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి నాన్న వసంత, చెప్పు గబగబా. ప్రింట్ ఆఫ్, ఇక్కడ అయిపోదులు నంబర్ అని పెట్టుకున్నాం. నంబర్ తెచ్చుకుంటున్నాం. నంబర్
నంబర్ అని ఇచ్చాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ప్రింట్ అని తెచ్చుకున్నాం. సారీ మిస్టేక్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఐ అని పెట్టుకున్నాను. ఇన్పుట్ వాల్యూస్ కదా మనం తెచ్చుకోవాలనుకుంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎంబిఎఫ్ నంబర్ అనే వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఆఫ్టర్ దట్ ప్రింట్ అని ఇచ్చాను. అంటే మనం ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్ని ప్రాపర్గా వచ్చినాయో లేదో చూస్తున్నాం. అవన్నీ కూడా ఏమైందంటే ప్రాపర్గా నాకు ఏమైందంటే రావడం జరిగింది. ఓకేనా? వచ్చేసేసి 1 2 3 4 5 6. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకేమైందంటే ఇన్పుట్ వాల్యూస్ వచ్చేసింది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం. ఈ స్టెప్ కామన్గా చేసేస్తున్నాను. ఓకేనా? తర్వాత నేను ఏం చేయాలి, నాకు వచ్చిన ఇన్పుట్లో నుండి ఏం చేయాలంటే ఫస్ట్ 2 వాల్యూస్ మాత్రమే నేను అప్లై చేసుకోవాలి. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, నేను నా ఇన్పుట్లో ఉన్న ఫస్ట్ 2 వాల్యూస్ని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ లిస్ట్లోకి అన్ని ప్రింట్ చేయించుకోవాలి. లిస్ట్లోంచి మనం చేయగలుగుతున్నాం స్లైస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసి ఎంటీ లిస్ట్ క్రియేట్ చేద్దాం. అలా కాకుండా జనరల్గా మా అమ్మాయి చెప్పింది వసంత, నంబర్ స్క్వేర్ బ్రేసెస్ కాలన్ ఇట్లా 2 అని పెట్టుకుంది. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. 2 ఐటమ్స్ కావాలి కదా, అప్పుడు ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఎగ్జిస్ట్ అయిద్దా అవ్వదా? ఎగ్జిట్ కాదనుకుంటాం, ఇంటీజర్ కదా. అంటే స్లైసింగ్ చేయాలంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తెచ్చుకోవాలంటే ఇలానే కదా, ఎందుకంటే ఇలానే చేస్తుందా చేయదా చూద్దాం. ఎందుకంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఆఫ్టర్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లా రన్ చేశాను. అప్పుడు నాకు ఏమవుతుందో చూద్దాం. యా, ఇక్కడ నాకేమని వచ్చిందో చూడండి. ఇక్కడ నాకేమని వచ్చింది, ఏమని వచ్చింది, టైప్ ఎర్రర్ అంటే ఏంటి? సో అంటే ఏంది అంటే నాకు వచ్చిన ఎర్రర్ ఏంటంటే నాకు ఒక టైప్ ఎర్రర్ అన్నారు. టైప్ ఎర్రర్ అంటే ఏందో నాకు తెలియదు. టైప్ ఎర్రర్ అనేది చూడాలంటే మనం ఏం చేయాలి, టైప్ ఎర్రర్ అనేది ఒక ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ని మనం చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకెళ్ళి ట్రై అండ్ ఎక్సెప్ట్ అనే క్లాస్ని యూజ్ చేయడం ద్వారా ఏ ఎర్రర్ ఎందుకు అనేది డీటెయిల్గా తెలిసిపోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం ఎన్నో టికెట్లు చేసాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అంటే ఇలా చేస్తే నాకేమైందంటే స్ట్రింగ్ రూపంలో ఉంటే మాత్రమే అవి వస్తాయని చెప్పారు. సరే నేను ఏం చేద్దాం అంటే స్ట్రింగ్ రూపం అనేసి మా అమ్మాయి చెప్పింది కదా, ఇక్కడ ఇంట్ ఇదంతా తీసాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, నాకు అవుట్పుట్ అయితే రాలేదు. నాకు అవుట్పుట్ ఏం వచ్చిందంటే ప్రింట్ ఆఫ్ నంబర్ కాలన్ 2 అని పెడితే నాకు ఏం వచ్చిందంటే ఏమీ రాలేదన్నమాట. ఏదో రాంగ్ డేటా అనేది ఏదో వచ్చేసింది అన్నమాట. బట్ అంటే మనం ఇలా డైరెక్ట్గా స్లైసింగ్ అనేది చేయలేము. యా, మా మురళి చెప్పినట్టు నాకేమైందంటే ఇన్పుట్లో మనం ఏవైతే తీసుకున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే ఇన్పుట్లో నేను ఏవైతే వాల్యూస్ తీసుకున్నానో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే ప్రాపర్గా అయితే రాలేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలి, వాటన్నిటిని కూడా నేనేం చేయాలి అనుకున్నానంటే ఒక చోట స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసిన వాల్యూస్ ద్వారా నేను స్లైసింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ అందరికీ తెలుసు అనమాట. ఎలా అంటే ఇప్పుడు నాకు రవి అనే ఒక పేరు ఉంది. ఆ పేరు ఉందనుకో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్స్ నా దగ్గర 6, తర్వాత ఏ బి అని ఉందనుకో, వీటిలో నేను స్లైసింగ్ చేయగలను, చెయ్యలేను. ఎప్పుడైనా సరే స్లైసింగ్ చేయాలంటే ఎలా చేస్తారు, ఎప్పుడు కూడా అవి ఎలా ఉండాలంటే ఇలా హారిజాంటల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిలో స్లైసింగ్ చేయొచ్చు. అది ఎలా అంటే లిస్ట్ రూపంలో ఉన్నా అలానే స్ట్రింగ్ రూపంలో ఉన్నా కానీ మనం ఏం చేస్తారంటే హారిజాంటల్గా క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం స్లైసింగ్ చేయగలం. సో స్లైసింగ్ అంటే నాకు అర్థమైంది. ఎప్పుడు మీరు స్లైసింగ్ చేయాలన్నా కానీ మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చేయకూడదు అనమాట. ఎప్పుడు స్లైసింగ్ చేయాలన్నా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ వాటిని హారిజాంటల్లోకి తెచ్చుకోవాలన్నమాట. హారిజాంటల్లోకి తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారు, ఎప్పుడైనా సరే హారిజాంటల్లోకి తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇన్స్టాలైజేషన్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే డైరెక్ట్గా వాటన్నిటిని లిస్ట్ రూపంలోకి తెచ్చుకోమంటున్నాడు కాబట్టి
డైరెక్ట్ లిస్ట్ రూపంలోకి తెచ్చేసేసి లిస్ట్ స్లైసింగ్ చేసేస్తాను. ఎందుకంటే మన స్ట్రింగ్ స్లైసింగ్ మనందరికీ తెలుసు కాబట్టి లిస్ట్ స్లైసింగ్ కూడా చేస్తారని మనం విన్నాం కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లిస్ట్ స్లైసింగ్ చేసేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇన్స్టాలైజేషన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి అప్డేషన్ చేస్తున్నాను. లిస్ట్ అండర్స్కోర్ ఏ అని రాసేసి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నంబర్ అని పెట్టాను అనమాట. నంబర్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇందుకు వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అనేసి లిస్ట్ అండర్స్కోర్ ఏ ఇచ్చాను. అంటే నాకు కావాల్సింది ఒక లైన్లో కదా ఆ లిస్ట్ అంతా చూడాల్సింది. ఇండెంటేషన్ తీసేసి చూసేసాను. నాకు ఏం జరిగిందో చూద్దాం. నాకు ఏవైతే అయినాయో ఆ వాల్యూస్ అన్ని ఇలా రావడం జరిగింది. సపోజ్ దట్ నేను ఇక్కడికి ఇంట్ ఆఫ్ ఇచ్చాను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఇచ్చాను. అప్పుడు నాకేం జరుగుతుందో చూద్దాం. అంటే నాకు ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేమైందంటే ఇలా ఇంటీజర్ రూపంలో నాకేమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి వాల్యూ పక్కన నాకేమైంది కామా అనేది వచ్చేసింది. అంటే కామా వచ్చిందంటే దాని మీనింగ్ ఏంది, లిస్టులోకి వచ్చిందని దాని మీనింగ్ అన్నమాట. ఓకేనా, ఇలా లిస్టులో తెచ్చుకోవడం ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలి, లిస్ట్ రూపంలోకి వచ్చేసింది. ఈ లిస్ట్ రూపంలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేద్దాం, ఇక్కడికి కోడ్ రాద్దాం. ఫస్ట్ బై ఆర్ఎస్టీ ఫస్ట్ అండర్స్కోర్ 2 ఫస్ట్ అండర్స్కోర్ 2 అని ఒక వేరియబుల్ తీసుకొని వాటిని కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను వేరియబుల్ నేమ్ రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఆల్ అని పెట్టుకొని ఎక్కడ దాకా తెచ్చుకున్నాము 2 వాల్యూస్ కాబట్టి 2 అని పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ నేను ఏం చేద్దాం అంటే ఫస్ట్ 2 అని పెడదాం. అప్పుడు ఫస్ట్ 2 వస్తుంది ఎలా అయితే చూద్దాం. ఫస్ట్ 2 వాల్యూస్ అనేవి వచ్చేసింది. ఓకేనా, అలా లాస్ట్ 2 తెచ్చుకుందాం. వీటన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే ఇండెంటేషన్ పైన పెట్టుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఒక్కొక్క 6 సార్లు నాకు రిపీట్ అవుతుంది. అంటే నాకు ఒక లైన్లోనే సింగిల్ అవుట్పుట్లో రావాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను, ఈ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఇండెంటేషన్ తీసేసాను. అలా నేను లాస్ట్ 2 తెచ్చుకోవాలనుకున్నాను. లాస్ట్ అండర్స్కోర్ 2 లాస్ట్ 2 తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాను, ఎలా లిస్ట్ అండర్స్కోర్ ఏ స్క్వేర్ బ్రాకెట్ కోలన్ -2 కాలన్ పెట్టేసి -2 అంటారు. ఇక్కడ చెప్పింది కరెక్టో కాదో చూద్దాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేసింటే లాస్ట్ 2 అన్న. ఫస్ట్ -2 కోలన్ ఆఫ్టర్. ఎప్పుడైతే లాస్ట్ క్యారెక్టర్స్ కనుక తెచ్చుకోవాలంటే నెగిటివ్ స్లైసింగ్ అని చెప్పాను. అంటే ఫస్ట్ తెచ్చుకోవాలనుకో స్మాల్ స్లైసింగ్ చేయండి. అదే లాస్ట్ ఐటమ్స్ కనుక ఎప్పుడైనా సరే తెచ్చుకోవాలనుకో రివర్స్ డైరెక్షన్ లో నెగిటివ్ స్లైసింగ్ చేయండి. నెగిటివ్ స్లైసింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, ఇక్కడ లిస్ట్ లోపల ఐటమ్స్ ఉన్నాయి, వీటిలో 2 తెచ్చుకోవాలనుకున్నాం. దీన్ని ఏమంటారు -1 -2 ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, -2 అనే ఇండెక్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను, స్లైసింగ్ చేయాలంటే -2 కోలన్ వదిలేస్తాను అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను. ఓకే, అప్పుడు నాకేమైందంటే ఆ 2 వచ్చేసినాయి. ఫైనల్లీ నేను ఏం చేద్దాం అంటే రిజల్ట్ చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేద్దాము, ఫైనల్గా ఒకే లైన్లో అవుట్పుట్ రాద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 2 వాల్యూస్ ప్లస్ లాస్ట్ 2 పెట్టేసి ప్రింట్ ఆఫ్ ఏం చేస్తానంటే రిజల్ట్ అని చేశాను. రన్ చేశాను. అప్పుడు నాకేం చేస్తాను, మనం రాసిన కోడ్లో నుండి
ఫస్ట్ 2 వాల్యూస్, లాస్ట్ 2 వాల్యూస్ వచ్చి అవి మాత్రం ఒక లిస్ట్లో స్టోరేజ్ అయిపోయింది. దీంతో నాకేమైందంటే ఈ టికెట్ కంప్లీట్ అయిపోయింది. అన్ని టెస్ట్ కేసెస్లో కూడా అంటే డిఫరెంట్ వాల్యూస్తో మనం చెక్ చేసినా కానీ ఇదే కోడ్ రన్ అవుతుందో లేదో చూద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే రన్ అవుట్ కోడ్ అని రాసేసాను. అప్పుడు ఏం చేసిందంటే మల్టిపుల్ వాల్యూస్తో ఏం చేసింది, నా దగ్గర ఉన్న కోడ్ దగ్గర చెక్ చేసేసింది. తర్వాత నేను ఏం చేస్తానంటే రన్ వచ్చేసింది కాబట్టి సబ్మిట్ అని చేస్తాను. అప్పుడు నాకేమంటే ఈ టికెట్ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఈ టికెట్ని కూడా కంప్లీట్ చేశాను. అలానే దీనిలో మిగిలిపోయిన ఇంకొక టికెట్ని కూడా చేసేద్దాం. ఏంటిది, స్టాప్ కేస్ అనేది నేను చేశాను కాబట్టి ఇవి కూడా అయిపోయినాయి కాబట్టి లాస్ట్ వన్ చూద్దాం. లాస్ట్ వన్ ఏది, ఓకే, ఇది అవుట్ ఆఫ్ ద రేంజ్. సో ఇలా మనం ఏం చేస్తామంటే లిస్టులతో కనుక డీల్ చేయాలనుకోండి, ఎలా డీల్ చేస్తామంటే ఇలా డీల్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా ఇప్పుడు దాకా చెప్పిన వాటి? ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జస్ట్ అనదర్ టికెట్ అనేది చూడండి. Harivandan, can you explain this ticket? Yes. Reverse the sentence. Given a sentence S, write a program to print the reverse of the sentence. మనం ఒక సెంటెన్స్ ఇస్తాం, అందులో ఆ సెంటెన్స్ అనేది రివర్స్ ఆర్డర్ లో రావాలి. Okay, good. What they are given in the input format. The input will be a single line containing a string representing S. S తోనే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లో ఉండాలి. ఇన్పుట్ ఫార్మాట్ లో మనం తీసుకునే వాల్యూస్ అన్ని ఏముండాలి, స్ట్రింగ్ రూపంలో ఉండే వాల్యూస్ ని తీసుకోవాలి. ఓకే, దెన్ అవుట్పుట్. The output should be a single line containing a string obtained by reversing the sentences. మనం ఏదైతే సింగిల్ లైన్ లో ఇన్పుట్ ఇస్తామో అది అనేది రివర్స్ సెంటెన్స్ లో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నాకు అవుట్పుట్ ఏమి ఇచ్చారు అని టికెట్ గురించి ఒకసారి చూద్దాం. మా అమ్మాయి చెప్పింది అనమాట. ఏమని చెప్పిందంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తారంట. అంటే నాకు ఏమి ఇచ్చారంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఐ యామ్ లర్నింగ్ పైథాన్ అని ఇచ్చారనమాట. ఓకే, ఇలా నాకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి, నా టికెట్ ఏంటిది మురళి, నాకు ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఏం చేయాలి? ఈ సెంటెన్స్లో ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో ఈ టెక్స్ట్ మొత్తం కూడా నాకు ఎలా రావాలి, రివర్స్ ఆర్డర్. అలా ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ నాకు ఏం కావాలి, ఇలా నాకేం కావాలంటే ఇలా ఇక్కడ ఉన్న టెక్స్ట్ అంతా కూడా నాకు ఎలా కావాలంటే ఇలా రివర్స్ ఆర్డర్లో నాకు వచ్చేసి ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే పైథాన్లో ఒక కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు టికెట్ చాలా దీన్ని ఎలా చేస్తారు అనేది చూద్దాం. ఓకే, ఇలా టికెట్ కనుక ఇచ్చారనుకో రివర్స్ ఆర్డర్లో ఏదైనా ఒక స్ట్రింగ్ని, అప్పుడు మనం ఎలా చేస్తాం, స్టెప్ 1 ఫస్ట్ మనం ఏం చేసేస్తాం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఇదే ఫార్మాట్లో కనుక మనం టికెట్ కనుక చేయాలనుకో స్టెప్ 1 ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే ఇచ్చారో అక్కడ ఇచ్చిన సెంటెన్స్ అంటే నేనేం చేయాలి, సెంటెన్స్ అనే దాన్ని ఏం చేయాలి, ప్రోగ్రామ్ లోపల ఫామ్ చేయాలి ఒక సెంటెన్స్. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేద్దామంటే ఆ సెంటెన్స్లో ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో రివర్స్ డైరెక్షన్లో చేయాలి. రివర్స్ చేయాలంటే ఎలా చేస్తారు, నా దగ్గర ఒక పేరు ఉంది, రవి అని ఒక పేరు ఉంది.
ఆ రవి అనే పేరులో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా రివర్స్గా నేను ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేయాలంటే ఎలా రాస్తాం కోడ్? ఎక్స్టెండెడ్ స్లైసింగ్, రివర్స్ ఆర్డర్. అలానే చేయొచ్చా, లేకపోతే ఇంకొకటి కూడా చేయొచ్చు కదా, మనము బోలెట్ రకాలుగా చేసేసాం కదా. ఎలా అంటే నేనేం చేశాను, దీనిలోండి ఏం చేద్దాము, ఫస్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకుందాం. ఆర్ అనే క్యారెక్టర్ని తెచ్చుకున్నాను, తర్వాత ఏ, తర్వాత బి, తర్వాత ఐ తెచ్చుకున్నాను. వాటన్నిటిని రివర్స్లో ప్రింట్ చేయాలంటే ఏం చేశానంటే, ఎప్పుడైనా సరే మా అమ్మాయి చెప్పింది ఇలా చేయాలంటే షార్టెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఏం చేయాలి నాన్న, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలి. ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేశాను. ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ వాడాలనుకో అప్పుడు నేనేం చేయాలి, ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో నాకు ఒక సింటాక్స్ ఉంది. ఏంటిది, వేరియబుల్ నేమ్ చెప్పాలి, తర్వాత ఏం చేయాలి ఎండ్ ఇండెక్స్ స్టెప్ అనేది చెప్పాలి. ఇప్పుడు నేను స్టెప్ అనేది ఎంత తీసుకొని చేయాలి రివర్స్ ఆర్డర్ రావాలంటే. దీనిలో ఏంటంటే ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో 2 ఉన్నాయి. రివర్స్ డైరెక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేయాలి అని చెప్పేసి అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే ఈ టికెట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఓకే, అలా చేయాలంటే స్టెప్స్ ఎలా చేస్తారనే దాని గురించి 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోదాం. అంటే సింపుల్, ఏం చేస్తున్నాం, సెంటెన్స్ క్రియేట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, రివర్స్ డైరెక్షన్లో ఏం చేస్తున్నాము, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేసేసాం, ఇక్కడ నెగిటివ్ స్లైసింగ్ చేసేసాం, తర్వాత ఏం చేసాం, అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాం. అంటే స్టెప్స్ అయిపోయింది. సో ఈ స్టెప్స్ని మనం ఏం చేద్దాం అంటే 1 by 1 ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఓకే దెన్ లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే ఇన్పుట్ అనే డబ్బా లోపల నేను ఏం చేస్తున్నాను, ఒక కోడ్ రాసుకుంటాను. ఏంటిది, ఐఆమ్ ఏం చేయమన్నాడు, ఇన్పుట్ అనే ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఏం చేయమన్నాడంటే ఒక స్ట్రింగ్తో కూడిన ఒక సెంటెన్స్ అనేది రాయమన్నాడు. ఒక లైన్లోనే రాయమన్నాడు. అందుకని నేను ఇక్కడ రాసుకున్నాను, ఐఆమ్ లర్నింగ్ పైథాన్. ఓకే అని రాసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇన్పుట్ డబ్బాలు నేను ఏదైతే తీసుకున్నానో ఈ మొత్తాన్ని ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఇన్పుట్ ఆఫ్ అని కనుక తీసుకున్నాను ఆ టెక్స్ట్ అంతా కూడా నాకు ఇక్కడికి వస్తుంది. ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నాను, ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. అంటే సెంటెన్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, లేటర్ ఆఫ్టర్ దట్ ఏం చేశాను చూద్దాం. ఆఫ్టర్ దట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. ప్రింట్ ఆఫ్ సెంటెన్స్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నేను ఏం చేయాలి, నా దగ్గర ఉన్న టెక్స్ట్ని రివర్స్ డైరెక్షన్లో చేయాలి. రివర్స్ డైరెక్షన్లో చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలి. నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలంటే ఎలా రాస్తారు, రాశాను. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో తెలియదు కాబట్టి స్టార్ట్ వాల్యూ నాకు చెప్పవసలా, ఎండ్ వాల్యూ చెప్పవసలా. తర్వాత నేను ఏం చేస్తే మైనస్ ఏంటంటే స్టార్ట్ ఎక్కడి నుండి అయితే ఉంటుందో స్టార్టింగ్ నెగిటివ్ స్లైసింగ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ ఏదైతే ఉందో అంతవరకు ఏమవుతుందంటే ఆల్ ద వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. ఈ మొత్తాన్ని కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తాము, ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. కాబట్టి రివర్స్ అండర్స్కోర్ ఆర్డర్ అని ఒక వేరియబుల్ తీసేసుకున్నాను. దాంట్లో ఏం చేసుకున్నాను, ఈ మొత్తాన్ని స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఏమైందంటే ప్రింట్, ఈ స్టేట్మెంట్ నేను ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ రివర్స్ ఆర్డర్ అని ఇచ్చేసి ఏం చేసానంటే ఫోన్ రన్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగిందంటే అవుట్పుట్ తీసేసాను. మనం ఏదైతే తీసుకున్నామో ఆ తీసుకున్న ప్రతి లైన్ కూడా నాకేమైందంటే రివర్స్ డైరెక్షన్లో వచ్చి ప్రింట్ అయిపోయింది. సో దీంతో నాకేమైందంటే ఈ కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే రిమైనింగ్ వాల్యూస్తో కూడా కోడ్ ప్రాపర్గా రన్ అవుతుందో లేదో చూద్దాం అనుకుంటే రన్ టెస్ట్ కేసెస్ చూశాను. అప్పుడు నాకేమైందంటే ఎవ్రీ టెస్ట్ కేసెస్తో కూడా నా కోడ్ అనేది ప్రాపర్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఫైనల్లీ నేను ఏం చేశానంటే సబ్మిట్ అని చేశాను. ఈ టికెట్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, ఆల్ ద టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయింది. ఏంటంటే లాస్ట్ ఇంకొక టికెట్ చేయండి. హరిగా మనకి
Given a list of words, write a program to reverse the words in the list. అంటే ఇప్పుడు ఏం చేయమన్నాడు? లిస్ట్ లో కొన్ని నంబర్స్ ఇచ్చాడు, ఆ నంబర్స్ అనేది రివర్స్ లో రావాలి. అంటే మనం ప్రోగ్రామ్ ని రివర్స్ లో రాయాలి. ఎస్, అక్కడ నీకు ఒక వర్డ్ చెప్పాడు. ఇందాక మనం ఏం చేసాం అంటే స్ట్రింగ్ రూపంలో చేసాం. ఇప్పుడు నాకు ఏం చేస్తాడు, గివెన్ ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అంటే నాకు ఏం ఇచ్చారంటే కొన్ని అక్షరాలు ఇచ్చారంట, కొన్ని వర్డ్స్ అని ఇచ్చారంట. అంటే ఎన్ని ఇస్తారు నాకు తెలియదు, 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. అంటే నాకు కొన్ని వర్డ్స్ అనేవి ఇస్తారంట. అంటే లిస్ట్ రూపంలో వర్డ్స్ ఇవ్వడం కాదు, నాకు ఏం చేస్తారంటే కొన్ని వర్డ్స్ అనేది ఇస్తారు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కనుక ఇచ్చారనుకోండి, దానిని ఏమంటారంటే సెంటెన్స్ అంటారు. అంటే నాకు ఒక సెంటెన్స్ ఇస్తారంట. ఆ సెంటెన్స్లో నాకు ఏం చేస్తారంటే కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయంట. అంటే నాకు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్లో బోల్డ్ అన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే నాకు ఏదైతే ఆ సెంటెన్స్ ఇచ్చారో ఆ సెంటెన్స్లో ఉన్న ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే రివర్స్ డైరెక్షన్లో ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేసిన వాటన్నిటిని కూడా ఎలా స్టోర్ చేయాలంటే లిస్ట్ రూపంలో మనం ఏం చేయాలంటే స్టోర్ చేయాలంట. అంటే ఇలా చేయాలి అంటే మనం టికెట్ ఎలా చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. ఈ టికెట్ నాకు అర్థం కాలేదు కాబట్టి ఏం చేద్దాం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏం చేశారంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది అనమాట. ఏం చేశారు, నాకు ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేవి ఇస్తారనమాట. అంటే నాకు ఒక సెంటెన్స్ అనేది ఇస్తారు. ఆ సెంటెన్స్ లోపల ఏమన్నాయో చూడండి, ఇక్కడ మీకే కనపడుతుంది. ఆ సెంటెన్స్ ఏమి ఇచ్చారు, బనానా అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు. ఏం ఇచ్చారంటే బనానా అనేసి, యాపిల్ అనేసి, పోమోగ్రానైట్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, ఆరెంజెస్ అని ఇచ్చేస్తారు. అలా నాకు ఏమి ఇచ్చారంటే ఒక ఇన్పుట్ ఫార్మాట్ లోపల నాకు ఏం చేస్తారంటే బోల్డ్ అన్ని వర్డ్స్ ఇచ్చేసారనమాట. ఓకే, ఈ వర్డ్స్లో ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్ని క్యారెక్టర్స్ రివర్స్ కాదనమాట. దానిలో ఏ వర్డ్స్ అయితే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, ఒక్కొక్క వర్డ్ లాస్ట్ ఉన్న వర్డ్ని ఫస్ట్, తర్వాత అన్నిటిని కూడా ఏం చేయాలి రివర్స్ డైరెక్షన్లో వచ్చేసి అలా మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలి అంటే మనం ఎలా కోడ్ రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేదా, అంటే ఇందాక ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ నేను రివర్స్ చేయాలంటే ఎలా నాకు అర్థమైంది. అలా కాకుండా నాకు ఏం ఇచ్చారంటే ఇన్పుట్లో ఒక వర్డ్స్ అనేవి ఇస్తారు, ఒక స్ట్రింగ్ వర్డ్స్ కొన్ని ఇస్తారు. ఆ వర్డ్స్లో ఉన్న ఏ వర్డ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే ఆర్డర్ వైజ్గా రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే, ఇలాంటి టికెట్ కనుక చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం అనమాట. ఫస్ట్ నేను ఏం చేద్దాము, నేను ఫస్ట్ ఇన్పుట్ డబ్బాలో తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం అంటే డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఏమైతే ఇచ్చారో వాటన్నిటిని రాసేసుకున్నాను. బనానా నాకేం చేశారు, ఇన్పుట్ అని ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఫస్ట్ లైన్లో మాత్రమే తీసుకోమన్నారు. బనానా అని తీసుకున్నాను. తర్వాత యాపిల్, ఆఫ్టర్ దట్ నాకేం కావాలి, ఇంకా గ్రేప్స్, ఆఫ్టర్ దట్ ఏం చేశానంటే ఆరెంజెస్ అని తీసుకున్నాను. ఆరెంజ్ అని రాసేసాను. ఓకే, ఇలా నేను కొన్ని వర్డ్స్ అనేవి తీసుకున్నాను. అంటే ఒక ఇన్పుట్ అనే డబ్బాలో అసలు ఏం చేయాలంటే ఇలా కొన్ని వర్డ్స్ అనేవి మనం తీసుకోవాలంట. ఓకే, ఈ కొన్ని వర్డ్స్ అన్నీ ఒకే లైన్లో కనుక నేను దీన్ని ఏమంటారంటే సెంటెన్స్ అంటారు. అంటే నాకు ఒక సెంటెన్స్ లోపల బోల్డ్ వర్డ్స్ ఇచ్చారు. ఓకే, ఆ వర్డ్స్ అన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, సెంటెన్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే ఇన్పుట్ టాప్ అని తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే అవన్నీ స్ట్రింగ్ రూపం ఉండాలి కాబట్టి ఇవన్నీ ప్రాపర్గా వచ్చింది. ఏదో చూద్దాం అనుకున్నా, ప్రింట్ ఆఫ్ అని రాసేసి సెంటెన్స్ అని రాసేసి నేను చేశాను, రన్ చేశాను. అవన్నీ కూడా నాకేమంటే ప్రాపర్గా వచ్చేసింది. ఓకేనా, నాకేంటంటే క్యారెక్టర్స్ అన్నిటిని రివర్స్ చేయాలంటే నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఎలా చేస్తాము ఎక్స్టెండెడ్ స్లైసింగ్ కనుక చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకేమవుతాయి అంటే అవన్నీ కూడా నాకేమవుతాయి అంటే రివర్స్గా వెంటనే చేసేసాను అనమాట. ఇందాక ఇప్పుడు నాకేమున్నాయి అంటే వర్డ్స్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నిటిని కూడా రివర్స్ డైరెక్షన్లో కనుక నేను తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ నెగిటివ్ స్లైసింగ్ ఇవన్నీ చేయకూడదు అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క ఐటెంగా తెచ్చుకోవాలన్నమాట. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, అక్కడ బనానా అని రాశాను, యాపిల్ అని రాశాను, ఆ తర్వాత నేనేం చేశాను గ్రేప్స్ అని రాశాను, తర్వాత క్యారెక్టర్ ఆరెంజెస్. అంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్గా సింగిల్గా ఉందనుకో, అంటే బనానా అనేది ఒక క్యారెక్టర్ అనుకున్నాం, ఇంకొకటి ఇంకో క్యారెక్టర్ అనుకున్నాం, ఇంకోటి ఇంకో క్యారెక్టర్ అనుకున్నాం, ఇంకో క్యారెక్టర్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ
ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు, ఒకే డైరెక్షన్లో వాటన్నిటిని రివర్స్ చేసేయచ్చు అనమాట. అలా చేయడం అంటే మనకి చాలా ఈజీ అనమాట, ఎందుకంటే నెగిటివ్ ఇండెక్సింగ్ వాడేమంటే వర్క్ అయిపోయింది. అలానే ఈ వాటన్నిటిని కూడా ఏం చేసామంటే ఒక్కొక్క ఐటెంగా మనం మార్చుకోకుండా మనం ఎప్పుడూ కూడా తెచ్చుకోలేమన్నమాట. ఎందుకంటే దీంట్లో ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే అక్కడ ఉన్న ప్రతి వార్డ్ని కూడా ఏం చేయాలంటే ఒక్కొక్క ఐటెంగా తెచ్చుకోవాలి. అలా ఒక్కొక్క ఐటెంగా కనుక మనం తెచ్చుకోవాలనుకోండి, ఎప్పుడైనా సరే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని ఒక్కొక్క ఐటెంగా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే స్ప్లిట్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. లిస్ట్ లోపల ఒక కాన్సెప్ట్ ఉంది, స్ప్లిట్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకుంటామో ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్పేస్ బిఫోర్ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఐటెంగా కనుక మనం తెచ్చుకోవాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే సెంటెన్స్ డాట్ అని పెట్టేసి స్ప్లిట్ హాఫ్ అని పెట్టేసాను. ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ పెట్టుకుంటున్నాను. అందుకని ఈ మొత్తాన్ని ఏమనుకుంటున్నాను అంటే వార్డ్కి సంబంధించిన లిస్ట్ కాబట్టి వార్డ్ అండర్స్కోర్ లిస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ వార్డ్ లిస్ట్ అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ అని ఇచ్చేసేసి వార్డ్ లిస్ట్ అని ఇచ్చేసాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. అవన్నీ కూడా నాకు ఏమైందంటే ఒక లిస్ట్ లోపల ఏమైందంటే ఒక్కొక్క ఐటెంగా రావడం అనేది జరిగింది. అంటే అన్ని ఐటమ్స్ హారిజాంటల్గా వచ్చేసేసినాయి. హారిజాంటల్గా వచ్చేసినాయి. నెగిటివ్ రివర్స్ డైరెక్షన్ చేయాలనుకో అన్ని హారిజాంటల్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్స్ అన్నీ వచ్చేసినాయి. ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకేమైంది, బనానా అనే పేరంతా కూడా ఒక ఐటమే, తర్వాత వేరే పేరంతా కూడా ఒక ఐటమే, ఆ తర్వాత పేరంతా కూడా ఒక ఐటమే, ఆ తర్వాత పేరంతా కూడా ఒక్కొక్క ఐటెంగా మారిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఐటెంని నేనేం చేశానంటే రివర్స్ డైరెక్షన్లో చేద్దాం అనుకున్నాను. అంటే నాకు ఇప్పుడు ఏమని వచ్చిందంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ లోపల ఏముందంటే 1, 2, 3, 4 అనే ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఐటమ్స్ని మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే రివర్స్ డైరెక్షన్లో రాయాలి అనుకోండి. అప్పుడు నేనేం చేశానంటే అంటే ఒక లిస్ట్ లోపల నాకేమున్నాయి, ఒక లిస్ట్ లోపల స్ట్రింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ స్ట్రింగ్ ఐటమ్స్ అన్నిటిని రివర్స్ డైరెక్షన్లో తెచ్చుకోవాలనుకోండి, మనకి ఏమైందంటే లిస్ట్ అనే కాన్సెప్ట్లో మనం ఒకటి డిస్కస్ చేసాం. ఏంటిదంటే నెగిటివ్ ఎక్స్టెండెడ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసాం. నెగిటివ్ లిస్టింగ్ అని ఒక కాన్సెప్ట్ వాడాం. అంటే దాన్ని ఏమంటారంటే నెగిటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటారు. మీ అందరికీ తెలుసు కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసేసి నెగిటివ్ స్లైసింగ్ అనే చేశాను. అలా చెయ్యాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇందాక మనం చేసినట్టే కాలన్ -1 అని చేశాను. నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూద్దాం. మనం తీసుకున్న వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నీ కూడా నాకేమైంది ఇలా రివర్స్ డైరెక్షన్లోకి వచ్చేసింది. ఎప్పుడైనా సరే మనం ఇచ్చిన వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నిటిని కూడా రివర్స్ డైరెక్షన్లో తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే వాటన్నిటిని లిస్ట్ రూపంలోకి స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క ఐటెంగా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వాటి మీద ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఈజీగా అచీవ్ చేస్తాం. దీంతో నాకు ఆర్డర్ వచ్చేసింది కాబట్టి ఏం చేసింది, బుక్ మార్క్ తీసేసి రన్ ద కోడ్ అన్నాను. కోడ్ రన్ అయిపోయింది. ఆల్ ద టెస్ట్ కేసెస్ పాస్డ్, సబ్మిట్ అని చేశాను. అంటే నాకేమైందంటే మనం చేసిన ప్రోగ్రామ్ అనేది ఇలా మనం ఏం చేస్తారంటే ఇలా టాస్క్లు అనేవి ఏం చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తాము. దీంతో మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్ని క్లోజ్ చేసేసాం. దట్స్ ఇట్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.